పులివెందుల పట్టణంలోని హాకీ స్టేడియం ప్రాంగణంలో 34వ సబ్ జూనియర్ పురుషుల మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ప్రారంభించారు. క్రీడాకారుల అభివృద్ధికి పూర్తిస్థాయిలో ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. క్రీడలలో గెలుపోటములు సహజమని, ఓటమి తర్వాత వాటిని అధిగమించడానికి క్రీడాకారులు పూర్తిస్థాయిలో ప్రయత్నించాలని తెలిపారు. అక్కడ తీసుకెళ్తే అతిథుల ద్వారా ఒక గ్రూప్ ఫోటో మంచి ఇంట్రడక్షన్ ఉంటుంది. అందరూ తొందరగా వెళ్ళండి అక్కడికి. కడప వర్సెస్ విశాఖపట్నం ఇనాగ్రేషన్ మ్యాచ్ ప్రారంభించవలసిందిగా గౌరవ అతిథి ఎమ్మెల్సీ గారికి విజ్ఞప్తి చేస్తూ దానికి సంబంధించినటువంటి జూనియర్ బాలబాలికల కబడ్డీ ఛాంపియన్షిప్ ప్రారంభ క్రీడోత్సవాల సందర్భంగా నన్ను ఆహ్వానించిన రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలకు 13 ఉమ్మడి జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వక నమస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. సుదూర ప్రాంతాల నుంచి, విజయనగరం, శ్రీకాకుళం లాంటి సుదూర ప్రాంతాల నుంచి మా పులివెందుల పట్టణానికి కబడ్డీ ఆడడానికి విచ్చేసిన మీకందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా గతంలో మాదిరి కాకుండా గతంలో ఈ ఆటలకు సంబంధించిన, క్రీడలకు సంబంధించిన అసోసియేషన్ల వలన అనేక రకాలైన బాగా ఆడే క్రీడాకారులందరికీ కూడా అన్యాయం జరిగింది. వాటన్నిటిని కూడా సరిదిద్ది ఎవరైతే బాగా ఆడుతారో, ఎవరైతే క్రీడల్లో గెలుస్తారో, ఎవరైతే వారి నైపుణ్యాన్ని, ప్రావీణ్యాన్ని క్రీడలలో చూపించి బాగా ఆడగలరో వారికి మాత్రమే రాష్ట్ర స్థాయికి కానీ జాతీయ స్థాయికి కానీ ఎంపిక చేసే విధంగా ఒక పకడ్బందీగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో నేను కూడా చాలా సందర్భాల్లో చూసినా అసోసియేషన్లు ఒరిజినల్ బాగా ఆడే క్రీడాకారులు కాకుండా వాళ్ళ బంధువులకు లేకుంటే రకరకాలుగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇచ్చేసి ఇంజనీరింగ్ కాలేజీ సీట్లకో లేకుంటే మెడికల్ కాలేజీ సీట్లకో ఉపయోగపడే విధంగా ఆ విధంగా చేస్తున్నారని చెప్పి గతంలో చాలా సందర్భాల ఆరోపణ ఉండేవి. అవన్నీ కూడా భవిష్యత్తులో ఉండవు. ఇప్పటి నుంచి కూడా ఎలాంటివి కూడా అవకతవకలు జరగకోకుండా ఇందాక జగన్నాథ్ రెడ్డి గారు చెప్పారు, మొత్తం ఆన్లైన్లోనే ఈ రోజు మీరు ఎవరెవరు ఆడారంటే కడప నుంచి ఎవరు ఆడినారు, అనంతపురం నుంచి ఎవరు ఆడినారు, విశాఖ నుంచి ఎవరు ఆడినది ఆన్లైన్లోనే ఎంటర్ చేయడం జరుగుతుంది. రేపు ఎవరైతే విజేతలు ఉంటారో, ఎవరైతే బాగా ఆడింటారో వాళ్ళకి కూడా ఆన్లైన్లోనే ఎంటర్ చేసి వారికి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ఆన్లైన్లో ఎంటర్ చేసినది రేపు ఎక్కడ భారతదేశంలో ఎక్కడ చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఫలానా మార్చి 15వ తేదీన, మార్చి 14వ తేదీన ఎవరు కబడ్డీలో గెలిచినారనేది కూడా కంప్యూటర్లో నిశ్చితమై ఉంటుంది. అంటే ఎలాంటి మోసాలు, దగాలు జరగకుండా ఎవరైతే బాగా ఆడిన వాళ్ళకు, నిజాయితీగా ఆడిన క్రీడాకారులందరికీ కూడా మంచి జరిగే విధంగా కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే ఈరోజు మీరు 10వ తరగతి, ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అందరూ ఉన్నారు. రేపు భవిష్యత్తులో మీరు ఇంజనీరింగ్ సీట్ సాధించాలన్నా, ఎంబీబీఎస్ సీట్ సాధించాలన్నా, లాయర్ కావాలన్నా ఇవన్నీ కూడా బాగా ఆడిన వారికి క్రీడాకారులకు 3% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి 100 సీట్లలో 3 సీట్లు క్రీడాకారులకు కేటాయించడం జరిగింది. ఇది మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది మొన్న 3 నెలల కిందట హాకీ టోర్నమెంట్ జరిగిన, అదేవిధంగా టెన్నిస్ టోర్నమెంట్స్ కూడా జరిగినాయి. టెన్నిస్ నేను చూసినప్పుడు ఒక 50 కార్లు వచ్చినాయి వీడికి. అంటే పెద్ద పెద్ద కోటీశ్వర్లు
ఈ టెన్నిస్ క్రీడను వాళ్ళ పిల్లలకు నేర్పిస్తూ వాళ్ళందరినీ కూడా ఈ సర్టిఫికేట్ గెలవాలి, ఈ సర్టిఫికేట్ సాధించాలని చెప్పి రావడం జరిగింది. ఎందుకు మీరు ఇంత కాలంలో వచ్చినారంటే, సార్ మాకు సీట్లు రాకపోతే మెడికల్ సీట్లు కావాలంటే 50 లక్షలు, ₹1,00,00,000 మేము డబ్బు కట్టాల్సి ఉంటుంది. మాకు అంత కట్టాల్సిన అవసరం లేకుండా ఒక మంచి సర్టిఫికేట్, టెన్నిస్, హాకీనో, కబడ్డీనో, సాఫ్ట్బాల్, బేస్బాల్ బ్యాట్ ఒక సర్టిఫికేట్ సాధిస్తే 100కు 60 మార్కులు వచ్చినా కూడా మెడిసిన్ సీట్ కానీ ఇంజనీరింగ్ సీట్ కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మా పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో కూడా దృష్టి పెట్టి వారిని కూడా మేము చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహిస్తూ మేము కూడా రెండింటినీ సమాన దృష్టితో చూస్తూ మా పిల్లలను ఈ విధంగా చేయడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని కూడా మీరంతా కూడా గ్రహించుకోవాలా. మీరు ఒక మంచి సర్టిఫికేట్ సాధిస్తే మీ దగ్గర ఒక ₹1,00,00,000 డబ్బు ఉన్నట్టే. మంచి సీట్లు వస్తాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి. రేపు గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగాలైనా కానీ ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా బాగా ఆడాలా. వచ్చిన వాళ్ళందరూ కూడా గెలవాలని కాదు, ఒక స్ఫూర్తివంతంగా ఆడి గెలుపోవడం అనేది సహజం. ఈసారి కొంతమంది గెలుస్తారు, మళ్ళీ ఓడిపోయిన వాళ్ళు కూడా ఎక్కడ మనం పొరపాటు చేశాం, గెలిచిన వారు ఏ మెలకువలతో ఆడి మాకంటే బాగా ఎక్కువ పాయింట్స్ సాధించి గెలిచారని మీరు కూడా మెలకువలు గ్రహిస్తూ, అలాగే మీరు ఆడేటప్పుడు కూడా మీరందరూ కూడా ఒకటి గమనించుకోవాలి. మీరు ఆడి వెళ్ళిపోవడం కాదు, నెక్స్ట్ టీం ఆడేటప్పుడు కూడా మీరు గమనించి చూస్తూ ఉండాలా. అంటే వాళ్ళు ఏ విధంగా ఆడుతున్నారు, వాళ్ళు ఏ విధంగా అవతల వాళ్ళని అవుట్ చేస్తున్నారు, మనం ఏ విధంగా మనమేమైనా పొరపాట్లు చేసుకుంటున్నాం, వాటన్నిటిని కూడా మనం సరిదిద్దుకొని మళ్ళీ మనం మనం ఆడే ఆటలో ఆ విధమైన తప్పులు జరగకుండా చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా పులివెందుల్లో ఒక బ్రహ్మాండమైన స్టేడియం ఉంది. మొత్తం ఇక్కడికి వచ్చిన కబడ్డీ అసోసియేషన్ మన అర్జున్ రావు గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇలాంటి రామచంద్రారెడ్డి కానీ, సుబ్బరాజు కానీ, శ్రీలక్ష్మి వీళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ ఊళ్ళో ఇంకా జాతీయ స్థాయి టోర్నమెంట్స్ అయినా తీసుకొని రండి. ఈ ఊళ్ళందరూ నియోజకవర్గం వాళ్ళందరం కలిసి పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఆ క్రీడలను విజయవంతం చేసేదానికి మేమంతా కూడా ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటామని చెప్పడం జరిగింది.